బోనం వండుతున్నాం ఇప్పుడు. లేం పోసినా ఉత్త నీళ్ళేగా. నీళ్ళల్లో ఇది ఎందుకు నీళ్ళు ఎందుకు పెట్టినామా? మూత పెట్టద్దా? మూత పెట్టద్దు. బోనం కుండ బోనం వండుతున్నాం. నేను వండుతలేను, అక్క వండుతుంది, నేను చూస్తున్నా అంతే. నీళ్ళు పోసినాం కదా అవి తీసేసి. ఓహో, మట్టి స్మెల్ రాకుండా ఫస్ట్ వేడి చేసి ఆ నీళ్ళన్నీ వరపోసి మళ్ళీ కడుగుతున్నాం. కడిగి బియ్యం వేస్తాం. బియ్యం ఎన్నో కొన్ని ఎంతనే వేయచ్చు కదా. 5 పిడికిల్లా సరే. గ్లాస్తో పోసిన 5. నా పెళ్ళైన కాంచి ఒక్కసారి కూడా నేను బోనాల పండుగకి ఇంటికాడ లేను కదా, ఒక్కరోజు కూడా లేను. ఇక అంతకుముందు అంటే మనకు అంత పెద్ద గుర్తుండకపోతుండే. అంత పసుపు. కొంతమంది బెల్లం అన్నం వండుతారు కదా. అందరూ వండుతారు. అయితే ఇప్పుడు పసుపు ఇట్లా చిన్న కుండలో నీళ్లు పోసుకొని మళ్ళీ పైన పెట్టాలన్నమాట, లేకపోతే మాడిపోతుందా? మాడిపోతుంది అని కాదు కానీ ఇంకా దాని మూత వేరే మూతలు పెట్టాం కదా, వేరే స్టీల్ మూతలు అవి వేసి పెట్టొద్దంట, ఈ కుండనే పెట్టాలంట. బోనం రెడీ అయింది. వేడి వేడిగా పొగలు వస్తున్నాయి. అంటే కుండ చల్లారుతుంది, చల్లారితే మంచి దానికి బొట్లు అన్ని పెట్టి డెకరేట్ చేయాలన్నమాట బోనంని. అందుకనే ఇప్పుడు వండినాం అనుకో ఇది చల్లగా అయిపోతుంది కుండ, మళ్ళీ వేడి వేడిగా చేయాలి. మళ్ళీ పెట్టేటప్పుడు దేవుడి దగ్గర చేతితో తీసి పెడతారు కదా, అప్పుడు కూడా కొంచెం మంచిగా ఉంటుంది. ఇది ఇప్పుడు చల్లగా అయిన తర్వాత మంచిగా పసుపు కుంకుమ బొట్లు అన్ని పెట్టి మంచి రెడీ చేస్తారు నీట్గా. మళ్ళీ ఆ పసుపు కుంకుమ అన్ని పెట్టేటప్పుడు కాలుతుందని ముందే వండి 1 గంట సేపు పెడితే చల్లగా అయిపోతుంది కదా, అప్పుడు డెకరేట్ చేసుకుంటారు అనమాట బోనం కుండని. అంటే మనకు నచ్చినట్టు డెకరేట్ చేయవచ్చు. బోనంని కూడా చాలా రకరకాలు డెకరేట్ చేస్తారు. ఏ పెద్ద ఎట్లా చేస్తారో స్టిక్కర్ చూస్తున్నారు కదా. మేము ముందే బోనం అయితే రెడీ చేసి పెట్టేసి తర్వాత భోజనాలు అయితే చేస్తున్నాము. భోజనాలన్నీ కంప్లీట్ అయ్యేలోపు బోనం ఇంకా చల్లారిపోయింది అనమాట. వేడి లేకుండా మనం కుండనైతే డెకరేట్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను పెళ్ళైన తర్వాత ఆల్మోస్ట్ 10 to 15 years తర్వాత బోనాన్ని అయితే ఫస్ట్ టైం రెడీ చేస్తున్నా. ఎలా వస్తుందో ఏమో అనుకొని మా అక్కనైతే నేనే చేస్తానని చెప్పి అడిగి బోనం అయితే తీసుకొని నేనే రెడీ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఇట్లా బోనం కుండకి మొత్తం పసుపు అంతా రాసుకున్న తర్వాత మనకి ఇష్టం ఉన్న డిజైన్ మనకి ఎలా వస్తే అలా అనమాట, ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ అమ్మవారి ఫేస్ దించడానికి అయితే ట్రై చేసిన, పర్వాలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత చేసినా కూడా చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇన్ని రోజుల తర్వాత చేస్తున్నా ఎట్లా వస్తుందో ఏమో అని కొంచెం టెన్షన్ పడ్డాను. బట్ మా అమ్మవారి ఫేస్ అయితే మంచిగా వచ్చిందనమాట. ఇక్కడ నేను రెడీ చేస్తుంటే మా అక్క అండ్ మా పాప కూడా నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి మా పాప వచ్చింది. ఆ చిన్న పైన గురిగి ఉంటుంది కదా, అంటే ఆ చిన్న కుండని గురిగి అంటారు అనమాట. సో దానికి నేను రెడీ చేస్తానని చెప్పేసి ఇంకా అది కూడా పసుపు అవన్నీ రాసి నాకైతే హెల్ప్ చేసింది. ఇక్కడ అందరం కలిసి మంచిగా బోనంని డెకరేట్ చేస్తున్నాము. ఇదిగో చూస్తున్నారు కదా, ఇది ఐలైనర్తో నేను అలా అమ్మవారి ఫేస్ గీస్తున్నాను. తర్వాత అమ్మవారి ఫేస్ గీసిన తర్వాత ఇంకా పూలు అవన్నీ కట్టి డెకరేట్ చేసుకుంటారు. బోనంకి సంబంధించిన చిన్న షార్ట్ ఒకటి నేనైతే అప్లోడ్ చేశాను ఆల్రెడీ. సో ఇది చెప్పాను కదా ఆల్రెడీ సెకండ్ పండగ అన్నమాట. లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం అప్పుడే టెంపుల్ కట్టి అప్పుడే అమ్మవారిని నిలబెట్టి లాస్ట్ టైం ఫస్ట్ ఇయర్ పండగ జరిగింది. ఫస్ట్ టైం పండగ జరిగినప్పుడు చుట్టాలను అందరినీ పిలుచుకొని చాలా గ్రాండ్గా చేస్తారనమాట ఊర్లో అందరూ. బట్ ఇది సెకండ్ టైం కాబట్టి కొంచెం అంటే అది కూడా చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, బట్ రేర్లీ
చాలా తక్కువ మందిని క్లోజ్ వాళ్ళని జస్ట్ సిస్టర్స్ అలా పిలుచుకొని మినిమం రిలేటివ్స్తో వాళ్ళకి ఎంత పాసిబుల్ అయితే అంతమందిని పిలుచుకొని చేసుకుంటారనమాట. సో ఈసారి మా అక్క వాళ్ళు నాకు అండ్ వాళ్ళ ఆడపడుచుకు మాత్రమే ఇన్వైట్ చేశారు. బట్ సమ్ రీజన్స్ వాళ్ళు రాలేదు, మేము ఒక్కళ్ళమే వచ్చాము. ఇంకా ఇక్కడ అయితే వేరే రిలేటివ్స్ ఎవ్వరు లేరు, మేము ఒక్కరమే ఉన్నాము. ఇంకా సో మేమే కలిసి పనులన్నీ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ బోనం డెకరేషన్ అయిపోయిన తర్వాత బోనం కుండకి కంకణం కట్టి పూలు కట్టి తర్వాత అదేంటి వేపాకులు పెడతారు. సో తెలంగాణ వాళ్ళకైతే ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది కాబట్టి అవసరం లేదు. మిగతా ఎవరైనా వేరే వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అట్లా వాళ్ళకి ఐడియా ఉండదు కాబట్టి నేను కొంచెం డీటెయిల్గా చెప్తున్నాను అనమాట. సో పైన ఆ చిన్న కుండ పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ అంటే శాఖ అంటారనమాట, బెల్లం నీళ్ళు లేదంటే పెరుగు కూడా మనం ఎవరు తినంది యూజ్ చేయంది ఫ్రెష్ వేయాలన్నమాట. మనం ఆల్రెడీ దాంట్లో స్పూన్ పెట్టినా యూజ్ చేసినా అది వాడొద్దు. సో ఈ బెల్లం శాఖ అనేది దీంట్లో పోస్తున్నారు. సో ఫైనల్గా బోనం అయితే రెడీ అయిపోయింది. హాయ్, ఈవినింగ్ అయింది, సాయంత్రం 6 o'clock. బోనాలు చేసిన ముత్యాలమ్మ దగ్గరికి వెళ్ళడానికి, కానీ ఇంకా ఎవరు రావట్లేదంట. రెడీ అయ్యి కూర్చున్నాం, అందరూ వెళ్దామంటే వెళ్ళాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. బై ద వే షీ ఈజ్ మై సిస్టర్, వన్ అండ్ ఓన్లీ సిస్టర్. మా అక్క నేను అంతే, మేమిద్దరం, నాకు ఇద్దరిద్దరు కదా, అట్లా అనమాట. ఊర్లో బోనాలు కాబట్టి అందరూ ఒకేసారి వెళ్దామన్నప్పుడు వెళ్ళాలి. రెడీ అయ్యి కూర్చున్నాం, ఫోటోలు దిగినాం. ఇప్పటిదాకా కొంచెం మా కూరగాయలు ఎవరు రమ్మంటే వస్తలేదు, ఫోటోలు దిగుతాను. మళ్ళీ రేపు కూడా ఎల్లమ్మ బోనం, ముక్క చుక్క, తెలంగాణ స్పెషల్ చుక్క కంపల్సరీ, ముక్క కూడా కంపల్సరీ. ముక్కలేంది ఎవరిది అంటే మామూలే, ముక్క దిగదు. రేపు సెకండ్ పండుగ కాబట్టి చుట్టాలని ఎవరిని నిలవలేదు, ఓన్లీ మేమే. పల్లెటూరులోనే పండగలు అంటే, సిటీస్లో వస్తారు పోతారు అన్నట్టు కనిపించని కూడా కనిపించదు. పల్లెటూరులో అయితే ఫుల్ ఎంతమంది వచ్చారు అన్నీ తెలుస్తాయి. సమ్మర్ హాలిడేస్ కాబట్టి మనకు లాస్ట్ టైం మనం రానేలేదు, లాస్ట్ మినిట్ లో వచ్చినాము. అదే మన ప్రోగ్రామ్, మా పండగ ఉండే ఇంకా అది అయిపోయినాక వచ్చినాం. అది అవ్వడం వల్ల ఓన్లీ తినడానికి మాత్రం వచ్చినాం, బోనాలు అవి కరెక్ట్ భోజనం టైంకి వచ్చినాం. పొద్దున వచ్చి సాయంత్రం లేదు. ఇది మా అమ్మవారి బోనం అయితే చూడండి, బాగుంది కదా చూడడానికి ఎంత కలగా. లాస్ట్ వెళ్ళే ముందు పైన దీపం వెలిగించుకుని తీసుకొని వెళ్తారనమాట. సో ముత్యాలమ్మ బోనాలు అవుతుంది ఇప్పుడు సాయంత్రము, మార్నింగ్ డ్రై బోనాలు అయినాయి. తెలంగాణలో బోనాల పండగ అంటే హడావిడే వేరు, అసలు అందరు చుట్టాలు వస్తారు. ఆడపిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉంటారు, మంచిగా ఇంటికి వెళ్ళి బోనం ఎత్తుకోవచ్చు అది ఇది అని చెప్పేసి. సో చాలా హ్యాపీ ఉంటుంది. బోనాల పండుగ గురించి తెలిసిన వాళ్ళకి ఆ ఎంజాయ్మెంట్ ఏంటనేది అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ మేము ఈవినింగ్ ఆల్మోస్ట్ 6:37 అయింది. సో అప్పుడు బోనాలు అయితే బయటికి తీసినాము. మా పాప కూడా ఇక్కడ నేను బోనం ఎత్తుకుంటా అంటే జస్ట్ 1 minute తనకి ఎత్తి ఒక ఫోటో అయితే తీశాను. సో నెక్స్ట్ డే కూడా బోనాలు ఉన్నాయి అని చెప్పేసి నాకు ఐడియా లేదు, నేను లాస్ట్ ఇయర్ రాలేదు కాబట్టి. సో మా అక్క ఇక్కడికి వచ్చిన తర్వాత లేదు రేపు మార్నింగ్ కూడా బోనాలు ఉంటాయి అని చెప్పింది. ఇంకా అందరూ బయలుదేరారు, ఇక చూస్తున్నారు కదా. సో అందరు కలిసి ముత్యాలమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అమ్మవారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తారనమాట. 3, 5 అలా ఎవరిష్టం వాళ్ళది. సో ప్రదక్షిణాలు చేసిన తర్వాత బోనాలు అందరూ అక్కడ పెడితే అప్పుడు ఊరు మొత్తం బోనాలు తీసుకొని వస్తారు. వచ్చిన తర్వాత అంటే నేను క్యాస్ట్ గురించి మెన్షన్ చేస్తున్నాను అని అనుకోకపోతే జస్ట్ మీకు అర్థం అవ్వడానికి క్లారిటీ కోసం చెప్తున్నాను, ఊర్లలో ఎలా ఉంటుంది అని చెప్పేసి. క్యాస్టులు ఉంటాయి కదా, లైక్ గౌడ్సు, రెడ్డీసు, అలా డిఫరెంట్ ఉంటాయి కదా. ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క పెద్ద ఉంటారనమాట. సో వాళ్ళది ఫస్ట్ బోనంగా పెడతారు. ఎవరి బోనం
ఇలా బోనాలన్నీ వచ్చిన తర్వాత అక్కడ గుడి దగ్గర ఒక అతను ఉంటాడు. అతనే మనం వండుకొని వెళ్ళిన బోనం కుండలోంచి అన్నం అయితే తీసి అమ్మవారి దగ్గర అయితే పెడతాడు. అందరిది తనే పెడతాడు అనమాట. మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇక్కడైతే బోనాలు వచ్చాయి.
వచ్చింది అది పోయారా కుమార్